we are now going to Balak, our friend ka ghar. మనకైతే వెళ్తుంటే చుట్టూ కొండలే, ఘాట్ రోడ్ నుంచి వెళ్తుంటాం అనమాట మనం. సో ఆల్మోస్ట్ మనం ఒక 60 అబోవ్ కిలోమీటర్స్ అయితే మనం ఇప్పుడు ట్రావెల్ చేయాలి. చూపిస్తా చూడండి మీకు. దారి మధ్యలో మొత్తం ఎట్లా ఉంటుంది మనకి కొండలు, మన ప్రయాణం అనేది. లెట్ స్టార్ట్, వచ్చేసేయండి. చూసారు కదా, ఇది మొత్తం అయితే మనకి బలక్ వెళ్ళే రూటు. ఇవి వచ్చేసి కొండ గొర్రెలు అంటాను, హిమాచల్ గొర్రెలు అనమాట ఇవి. చూడొచ్చు మనం ఇక్కడ బలక్ వెళ్తున్న దారిలో ఉన్నాం. కింద కనిపిస్తుందా, అది పెనుగంగ, గిరిగంగ ఇక్కడ నుంచే పుడుతుంది అనమాట. సో చూడొచ్చు ఇవంతా. లెట్స్ వెళ్ళాక మనమైతే ఇప్పుడు కొండ కింద విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్లోకి వెళ్తున్నాం. బాలక్లో మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చేసాం. సో మేము ఉండబోయే రూమ్ అయితే చూపిస్తారండి. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది బయటికి. ఐ లైక్ ఇట్. హిమాచల్లో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్కి వచ్చాం. సో చూడొచ్చు మీరు, యాపిల్ తోట హిమాచల్లో ఫేమస్. చూడొచ్చు యాపిల్స్ తోట అనమాట ఇది. చూడొచ్చు ఇవన్నీ యాపిల్స్, చిన్న యాపిల్స్ ఇప్పుడే పెద్ద అవుతున్నాయి. మీరు అటు చూడొచ్చు కొండలు అవి మొత్తం. మనమైతే గంగా నది దగ్గర ఉన్నాం. అంటే ఇది హిమాచల్లో స్టార్ట్ అయ్యి కింద కాశీ దాకా వెళ్తుంది కదా. ఇదే ఇక్కడ చూడొచ్చు ఎంత ఫ్లడ్తో ప్రవహిస్తుందో ఇది. इधर देखो गाइस, वी आर क्रॉसिंग గిరిగంగా రివర్. ఈ రివర్ అయితే క్రాస్ చేస్తున్నాం. చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇది జావ్ అబ్ జావ్. ఇది ఫ్లడ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ అయితే నా అంత ఎత్తుకు వస్తాయంటే ఇంకా. చూడొచ్చు మీరు కొండలు ఇవ్వండి. సో వీఆర్ క్రాసింగ్ దిస్ ఫర్ ఫన్. అక్కడ ముందు హార్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. చలో కొండపైకి ట్రెక్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. పైదాకా వచ్చాం. మీకు ఇది కనిపిస్తుందా, ఇది అడవి దానిమ్మ అనమాట. ఇక్కడ అన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి చూడొచ్చు మీరు. వీటిలలోకించి వెళ్ళాలంటే దూలు తీరిపోతుంది. లొకేషన్ చూపిస్తాగండి మీకు. ఈ కొండ మీద వచ్చి కూర్చున్నాం. వ్యూ అయితే అదిరిపోయింది, మస్తు ఉంది. మీకు చూపిస్తా చూడండి.